వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. గెలుపు ఓటములతో సంబంధం లేదంటూ నిత్యం చంద్రయాన్గుట్ట ప్రజలతో మమేకమై ఉంటున్న యువ నాయకుడు, చంద్రయాన్గుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నగేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. సమాజంలో ఎన్నో పార్టీలు ఉన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? యువజన కాంగ్రెస్ నుంచి నాకు ఇంత తొందరగా సీనియర్ కాంగ్రెస్కి అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలే. నేను యువజన కాంగ్రెస్ వంశీ చంద్రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఉండే, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ జనరల్ సెక్రటరీగా ఉండే, శివసేన రెడ్డి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉండే. ఇది నేను 3 సార్లు నాకు అవకాశం వచ్చింది యువజన కాంగ్రెస్లో. నాకు ఇంకా తక్కువైంది, ఇంకా కొద్దిగా అవకాశం ఉంటే ఇంకా యువజన కాంగ్రెస్లోనే కొనసాగుతుంది. కానీ నేను అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన రోజే నేను కార్పొరేటర్గా కూడా నాకు అవకాశం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉండే వారి నేతృత్వంలో నేను ఉప్పుగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మొట్టమొదటిసారిగా యువజన కాంగ్రెస్ హైదరాబాద్లో ఎవరికన్నా టికెట్ వచ్చిందంటే నాకే వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత అసెంబ్లీ ప్రెసిడెంట్ నుంచి నా బాధ్యత పెరిగి నేను డివిజన్ ప్రెసిడెంట్లో డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్గా క్రియాశీలకంగా పనిచేసి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో 2023లో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మొన్న జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడి స్థాయికి రావాలంటే ఎంతో కొంత కుటుంబం నుంచి ప్రోత్సాహం కూడా ఉండాలి. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? నా కుటుంబ నేపథ్యం, మా నాన్న వనపర్తి స్థిర నివాసం ఉండడానికి హైదరాబాద్ రావడం జరిగింది. అందులో భాగంగా మా నాన్న రిక్షా నడుపుతూ మమ్మల్ని చిన్నగా అంచెలంచెలుగా చదువుపియాలని చెప్పేసి ఆ రోజు మేము ఫీజు కట్టలేని పరిస్థితి. ఒక కోణంలో చూసుకుంటే ఉండడానికి కూడా నివాసం లేకుండా ఫీజు కట్టలేని పరిస్థితి ఉండే. అప్పుడు మా నాన్న కష్టాలు చూసి నేను కూడా చేదోడుగా వాదోడుగా రకరకాలుగా కూలీ పని ఉండొచ్చు, రకరకాల చిన్న ఏదైనా కరెంట్ పని ఉండొచ్చు, రకరకాలుగా అన్ని పనులలో శనివారం ఆదివారం వచ్చిందంటే హాఫ్ డే నుంచి నెక్స్ట్ డే వరకు కూడా నేను పని చేయడానికి సంసిద్ధంగా ఉంటుంటే అట్లా పని చేసి నా యాక్టివ్నెస్ అంటే పబ్లిక్లో నాలాంటి పేద ప్రజలకు, నాలాంటి పేద కుటుంబం ఉండొద్దని చెప్పేసి మాత్రం ఒక చిన్న ఆలోచన మాత్రం నాకు ఉండేది. ఆ రోజులలో నాకెవరు కూడా సహాయం చేయలేదు. నా సొంతంగా నేను యూత్లో చాలా మంచి పేరు, అంటే ఎవరు పిలిచినా కానీ కూడా నికాస్గా నిబద్ధతగా నేను అందరితో కలిసి ఉండేటోని. ఆ యూత్ ఏదైతుందో ఆ యూత్ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చిన. దాంతోపాటు యూత్ కాంగ్రెస్కు పోతే ఈ రకంగా ఉంటుంది, యూత్ కాంగ్రెస్ విభాగం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ కుటుంబం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నేనైతే ఏదైతే ఇబ్బందులు పడుతున్నానో, ఏదైతే బాధలు పడుతున్నానో, మా నాన్న లాంటి రిక్షా కొట్టేటోళ్ళు, పార పని చేసేటోళ్ళు, మట్టి పని చేసేటోళ్ళు, అలాంటి కుటుంబాల పిల్లలు నా వరకు రావాలంటే కనీసం మనం ఒక నలుగురికి మంచి చేయాలి. ఆ నలుగురు నుంచి మనము ఆ నలుగురిలో ఒక్కడైనా రేపు ప్రజలకు మేలు చేసేవాడు అయి ఉండాలని చెప్పేసి మనం ఆలోచన చేసినాం. కానీ ఏ రోజు కూడా ఎవరికి భయపడలేదు కార్తిక్ భాయ్, నేను ఎవరికి భయపడలేదు. ఈరోజు నేను తీసుకున్నట్టయితే 2014 నుంచి ఈ రోజు దాకా నేను ఒక్కరికి భయపడి నేను పనిచేసింది లేదు. ఎవరన్నా ఉండని, పాలిటిక్స్ ఉండని, పోలీసు వాళ్ళు ఉండని, ఎవరన్నా ఉండని, రౌడీలు ఉండని, గుండాలు ఉండని, ఎవరికి భయపడలేదు. ఎవరికి కాంప్రమైజ్ కాలేదు. ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు, ఎవరికి కాంప్రమైజ్ కావాలి. అంటే నేను మంచి చూపు చూస్తున్నా కాబట్టి నా గోల్ మంచే, అది ఎవరన్నా ఉండని అవతల. కానీ నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా భయపడేంతగా లొంగలేదు ఏ రోజు కూడా. అట్లా క్రియాశీలకంగా యూత్ ఫాలోయింగ్ చాలా చక్కగా చేసిన. ఆ యూత్ ఫాలోయింగ్ ప్లస్ దానికి సపోర్ట్గా నాకు పార్టీ కలిసి వచ్చింది. వాళ్ళిద్దరు సపోర్ట్తోని, ఆ 2 సపోర్ట్లతో నేను ఇవాళ ఇక్కడ ఉన్నా. అంటే గెలిచిన వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులకు ఇవ్వట్లేరు అనేసి ప్రచారం జరుగుతుంది. ఇంకా అదంతా ఎట్లుంటుంది అంటే మీరు ఫేస్ చేసిరా? ఇంట్లుండి చూడు ఎంబటి పోయి చూడు అన్నట్టు ఉంటుంది. మేము ఇంట్లో ఉంటాం, పార్టీ మా ఇల్లు, పార్టీలో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతూ ఉంటారు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నేను ఓడిపోయిన తర్వాత ఈరోజు కూడా మీరు వస్తుంటేనే నేను ఈరోజు ఉన్నా. లేదంటే నా షెడ్యూల్ రోజు
ఏదన్నా ఒకటి ఉంటుంది నా నియోజకవర్గ ప్రజల గురించి, నా డెవలప్మెంట్ గురించి అహర్నిశలు అది ఏదన్నా ఉండొచ్చు. హాస్పిటల్ పరంగా ఉండొచ్చు, విద్యాపరంగా ఉండొచ్చు, డెవలప్మెంట్ పరంగా ఉండొచ్చు. ఏదన్నా నన్ను కలవడానికి, నాతో పని తీసుకోవడానికి నా నియోజకవర్గ ప్రజలు వస్తుంటారు. వాళ్ళకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. మీరు పార్టీ నుంచి పోటీ చేసారు, ఓడిపోయారు, ప్రజలు మిమ్మల్ని కలవడానికి వస్తారు. అంతో ఇంతో కాన్స్టిట్యున్సీలో యూత్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఏమైనా పండుగలు జరిగినా, పబ్బాలు జరిగినా, ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా కూడా, వినాయక చవితి అనుకోండి, బోనాలు అనుకోండి, ఇంకేదనుకోండి, వాళ్ళకి మీరు అనేక రకాల సేవలు చేస్తారు ఏదో ఒక రకంగా. కానీ మీరు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఆర్థికంగా వీక్ ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అసలు? నేను కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా, ఎమ్మెల్యే ఓడిపోయినా, కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా. నాకు ఈ రోజు వరకు నేను ఎవరిని కూడా ₹1 చేయి సాపి అడగలేను. బిజినెస్ పరంగా నేను ట్రావెల్ ఇండస్ట్రీలో మంచి పేరుంది, నాకు బస్సెస్ ఉన్నాయి.